నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ రూంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గ్రేటర్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అధికారులు. ట్యాంక్ బండ్తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకొకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలని సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారం సచివాలయం నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, వినాయక నిమజ్జనాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిమజ్జనాలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ సివి ఆనంద్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి నిఘాకు సంబంధించి ఎట్లా సీసీ కెమెరాలు ఎన్ని పెడుతున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఇందులో ఈ అధికారులకు నుంచి పోలీసు వర్షన్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్లో కొంత ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రేటర్ పరిధిలో ఎన్ని సీసీ కెమెరాలు పెడతా ఉన్నాము, ఏంటి, ఎట్లా పర్యవేక్షణ ఉంటుంది, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎక్కడెక్కడ ఎంత ఈ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాము, ఈ పర్యవేక్షణ అనేది ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సివి ఆనంద్ వివరించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 733 సీసీ కెమెరాలు నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో ఉంటాయి. సో ఈ 733 సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేస్తాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి సిపి వివరించారు. వీటితో ఇక ట్యాంకు బండ్తో పాటు ప్రధాన మండపాలకు సంబంధించినటువంటి మండపాలు, తర్వాత చెరువుల వద్ద పర్యవేక్షణకు సంబంధించి ఎట్లా ఉంది, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్ బండ్తో పాటు పలు మండపాలు, ఏవైతే ఈ ప్రధానమైనటువంటి మండపాలు ఉంటాయో ఆ మండపాలు, తర్వాత ఈ చెరువులు, కొన్ని చెరువులు కూడా చెరువులలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని చెరువులలో కూడా ఈ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టూ ఎన్ని చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ ఏంటి, అక్కడ సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ పోలీస్ బందోబస్తు ఎట్లా ఉంది, అక్కడ అలాంటి ఏరియాలలో ఈ చెరువుల దగ్గర తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి క్రెయిన్స్ ఎన్ని, ఇట్లా ఏ చెరువు దగ్గర ఎన్ని క్రెయిన్స్ను ఏర్పాటు చేశారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు, ఈ పోలీసు ఉన్నతాధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. ఇక ఏదైతే ఇప్పటికే ఈ పర్యవేక్షణ ఉంది, పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకు ఒకసారి అక్కడ ఉండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రధాన మండపాల దగ్గర, తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర, ఈ చెరువుల దగ్గర ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనో దానికి సంబంధించి ముందే వివరాలు తీసుకున్న తర్వాత అక్కడ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి గంటకొకసారి అక్కడుండే అధికారులందరినీ కూడా అలర్ట్ చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ నిమజ్జనానికి సంబంధించి గణేష్లు ఏ చెరువుకు ఎన్ని వస్తున్నాయి, ఇప్పటివరకు నిమజ్జనమైనవి ఎన్ని, ఇంకా ఎన్ని నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉంటుంది, ట్యాంక్ బండ్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత ఈ చెరువులు, కొన్ని చెరువుల్లో కూడా డిసైడ్ చేశారు కాబట్టి చెరువులో కూడా నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఆ చెరువులకు సంబంధించి ఎన్ని గణేషులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ ఉండే అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గంటకు పర్యవేక్షణ చేయడంతో పాటు అధికారులందరినీ కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు కొన్ని సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటి వరకు ఈ సమస్యాత్మక కేంద్రాలు అనేవి ఎన్ని గుర్తించారు, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఆ ఉన్న చోట్ల పోలీసుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఎట్లా ఉంది, బందోబస్తు ఎట్లా ఉంది, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఇంకా మెరుగైనటువంటి చర్యలు, మెరుగైనటువంటి ఈ అయితే పర్యవేక్షణ ఉండాలంటే ఇంకా ఏం చేయాలి అనే దానిపైన కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సూచించారు. ఇక దీంతో పాటు ఈ బ్లైండ్ స్పాట్, తర్వాత హాట్ స్పాట్లకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాలి. దానికి సంబంధించి ఈ రికార్డులు ప్రతి ఒక్కటి కూడా ఆ స్పాట్లను గుర్తించి ఆ స్పాట్లకు సంబంధించి రికార్డును మెయింటైన్ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు సూచించారు. ఇట్లా ఓవరాల్గా ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇటు నిమజ్జనం విషయంలో కానివ్వండి, మండపాల దగ్గర కానివ్వండి, తర్వాత ఈ చెరువుల దగ్గర కూడా, సో ఇట్లా ఎక్కడ కూడా ఎలాంటి
ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది నిఘా నేత్రంలో ఉండాలి. సో ఈ విషయంలో పోలీసులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో పోలీస్ ఉన్నతాధికారులకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ఈ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్కు చాలామంది కూడా చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ నిమజ్జనం చూసేందుకు వస్తూ ఉంటారు. సో అట్లా వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. వీటితో పాటు ఓవరాల్గా ఇక నిమజ్జనానికి సంబంధించి రేపు ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిమజ్జనం ఈ మండపాల నుంచి గణేషులు స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ట్యాంక్ బండ్లో పెద్ద ఎత్తున ఈ నిమజ్జనానికి గణేషులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అర్ధరాత్రి వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. గతంలో చూసాం, గత సంవత్సరంలో మనకు తెల్లవారుజామున కూడా ఈ నిమజ్జనాలు ఒక రోజు తర్వాత కూడా ఈ నిమజ్జనం అనేది ఇంకా కంటిన్యూ జరిగింది. దానివల్ల హైదరాబాద్లో ఏదైతే ఈ సెక్రటరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తర్వాత ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇటు చుట్టుపక్కల ఉన్న ఈ రోడ్లు అయితే పెద్ద ఎత్తున జామ్ అయ్యాయి. తర్వాత ఆఫీసులకు పోవడానికి కొంత ఇబ్బందులైనటువంటి సిచ్యువేషన్లు ఎదురయ్యాయి. కాబట్టి ఈసారి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా, అట్లాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా సో ముందస్తు జాగ్రత్తగా, ముందస్తు ప్రణాళికగా ఈ గణేష్ నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందుకు సంబంధించి ప్రణాళికలు పోలీస్ అధికారులు రూపొందించుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు.